ఒంటరిగా ఒక మహిళను ఒక రూమ్ లో ఉంచి పక్కన కొన్ని థింగ్స్ ని పెట్టి కొన్ని గంటల పాటు ఆ మహిళను ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్తే మనం ఏం చేస్తాం? ఆ మహిళను మంచిగా చూసుకుంటామా, లేదా ఆమెను ఇబ్బంది పెడతామా, లేదా ఆమె జీవితాన్ని నాశనం చేస్తామా, ఆమెను పాడు చేస్తామా, లేదా ఆమెను హత్య చేస్తామా? అసలు రూమ్ లో ఉన్న ఆ మహిళను మనం ఎలా ట్రీట్ చేస్తాం? ఆ మహిళ ఒంటరిగా ఉంది కదా, ఆమె పట్ల మన సైకాలజీ ఎలా ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి. ఇలా ఒక మహిళ చేసింది, మనుషుల సైకాలజీ తెలుసుకోవాలి అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మనుషుల యొక్క ప్రవర్తన, అసలు మనుషులు ఒంటరిగా ఉన్న మహిళను ఏం చేస్తారు అనేది తెలుసుకోవాలి అని ఎక్స్పెరిమెంట్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ పేరు రిథమ్ ఓ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ సైంటిస్టులు చేయలేదు, ఒక మహిళ చేసింది. తన ప్రాణాన్ని బలంగా పెట్టి మరీ ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది. అయితే అసలు రిథమ్ ఓ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఆమె ఇచ్చిన సమయంలో మనుషులు ఆమె పట్ల ఎలా ప్రవర్తించారు? ఆమె బ్రతికి ఉందా? ఒకవేళ బ్రతికి ఉంటే మనుషుల గురించి ఆమె చెప్పుకొచ్చిన విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రిథమ్ ఓ ఎక్స్పెరిమెంట్ ఇది ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. ప్రాణాలతో కూడుకున్నది, కానీ మనుషుల సైకాలజీ తెలుసుకోవడానికి ఆమె పెర్ఫార్మ్ చేసింది. ఆమె పేరు మెరీనా అబ్రామోవిక్. ఈమె సెర్బియాలోని నేపల్స్ కి చెందిన మహిళ. ఈమె 1974లో ఈ రిథమ్ ఓ ఎక్స్పెరిమెంట్ ని పర్ఫార్మ్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఈ మెరీనా మనుషుల సైకాలజీ తెలుసుకోవాలి అని అనుకుంది. అయితే ఒక రూమ్ లో ఉంది, కొంతమంది ఆడియన్స్ ని పిలిచింది. ఈ మెరీనా ఆడియన్స్ తో, నేను మీకు 6 గంటలు సమయాన్ని ఇస్తున్నా, మీరు నన్ను ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే అక్కడ ఒక టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద 72 ఆబ్జెక్ట్స్ ని ప్లేస్ చేసింది. ఈ ఆబ్జెక్ట్స్ తో ఆమెను ఏమన్నా చేయొచ్చు. వీటిలో కొన్ని ఆబ్జెక్ట్స్ మంచి ఆబ్జెక్ట్స్, కొన్ని ఆబ్జెక్ట్స్ చాలా డేంజరస్. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటంటే రోజ్, ఫెదర్, పెర్ఫ్యూమ్, హనీ, బ్రెడ్, గ్రేప్స్, వైన్, సిజర్స్, స్కాల్పెల్, నెయిల్స్, మెటల్ బార్, గన్, బుల్లెట్, ఇలా రకరకాలుగా చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆడియన్స్ వచ్చి ఈ ఆబ్జెక్ట్స్ తో ఆమెను ఏమన్నా చేయొచ్చు. సో పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయింది ఈ ఎక్స్పెరిమెంట్. ఆమెను ఏం చేసినా గానీ ఆ ఆబ్జెక్ట్స్ తో కావచ్చు, లేదా వాళ్ళ చేతులతో కావచ్చు, ఆమెను ఏమన్నా చేసుకోవచ్చు. బట్ ఆమె మటికి ఎంత నొప్పి పుట్టించినా గానీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు. ఈ 6 గంటలు ఆమె మనిషి కాదు, ఒక బొమ్మ. అయితే పొద్దున్నే 8 గంటలకు సాగిన ఈ ఎక్స్పెరిమెంట్ మొదట 2 గంటలు బాగానే సాగింది. కొంతమంది ఆమెకి రోజ్ ఇవ్వడం, ఇంకొంతమంది కిస్ ఇవ్వడం, ఇంకా కొంతమంది తన చేతులను గాల్లోకి నెట్టడం, ఇంకా కొంతమంది ఆమె ఇబ్బంది పడేలాగా టచ్ చేశారు. ఇలా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ తో ఆమెను అంతలాగా ఇబ్బంది పెట్టలేదు. 2 గంటల తర్వాత అసలు సిసలైన డ్రామా స్టార్ట్ అయింది. 3వ గంటకి ఆమె వేసుకున్న బట్టలను రేజర్ షార్ప్ బ్లేడ్స్ తో కట్ చేశారు. ఆమె హాఫ్ నూడ్ గా ఉంది. ఇంకా 4వ గంటకి అక్కడ మనుషులలో మానవత్వం పోయింది అనిపించింది. సేమ్ రేజర్ బ్లేడ్స్ తో ఆమె స్కిన్ ని ఎక్స్ప్లోర్ చేశారు, అంటే అంత డీప్ గా కట్ చేశారు. మెరీనా యొక్క గొంతు కోశారు, వచ్చే బ్లడ్ నాలుకతో నాకారు. ఇంకా ఆమెను బల్ల మీద పడేసి ఐరన్ చైన్స్ తో కట్టేశారు. ఇంకా ముళ్ళతో ఉన్న రోజ్ ఫ్లవర్స్ ఆమె ప్యాంట్ లో పెట్టారు. ఇంకా ఆమె శరీరం పట్ల చిందరవందరగా ఏదేదో రాసేశారు. మెరీనా పట్ల, ఆమె శరీరం పట్ల మైనర్ సెక్షువల్ అసాల్ట్సే జరిగాయి. మెరీనా ఇలా అనుకుందంట, కొంతసేపు రేప్ అండ్ మర్డర్ కి గురయ్యాను అని. మెరీనా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ రిథమ్ ఓ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల అక్కడ ఉన్న ఆడియన్స్ గొడవ పెట్టుకున్నారు. ఈ గొడవ ఎందుకంటే ఒక గన్ వల్ల. గన్ ఏం చేసింది అంటారా? అక్కడ ఉన్న ఒక వ్యక్తి గన్ లో బుల్లెట్ పెట్టి లోడ్ చేసి మెరీనా తల మీద తన ఫింగరే పెట్టి ఉంచాడు. పొరపాటున ఆమె ఫింగర్ టచ్ అయ్యి ట్రిగ్గర్ ని ప్రెస్ చేసింది అనుకోండి, బుల్లెట్ ఆమె తలలోకి వెళ్తుంది. ఒకవేళ ప్రెస్ అయ్యి బుల్లెట్ కనుక వెళ్తే ఏంటి పరిస్థితి చెప్పండి? ఒక ఎక్స్పెరిమెంట్ కోసం ఆమె ప్రాణాలు పోయాయి. సో ఈ రీజన్ వల్ల అక్కడున్న ఆడియన్స్ గొడవ పడ్డారు, ఆమెను చంపుతారా అని. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆమె బాడీ పార్ట్స్ తో ఆడుకున్నారు. మెరీనాను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసి సాటిస్ఫాక్షన్ ని పొందారు. ఇలా అక్కడున్న ప్రజలు మెరీనాను ఏం చేస్తున్నా, తనని ఎంత ఇబ్బంది పెడుతున్నా, తనకి ఎంత నొప్పి ఉన్నా తను మటికి ఏ మాత్రం కదలలేదు. తను సైలెంట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తూనే ఉంది. ఒక పక్క ఆమెకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, కానీ ఆ దుర్మార్గులు వదలలేదు. ఆమెను చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు. బట్ ఎన్ని హింసలు పెట్టినా గానీ భరించి ఓపికతో ఈ ఎక్స్పెరిమెంట్ ని పూర్తి చేయాలి అనుకుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, కొంతమంది ఆమెను చాలా మంచిగా చూసుకున్నారు, మంచిగా ప్రవర్తించారు. కొంతమంది ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొంతమంది ఆమెను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి పట్ల గొడవ పడుతున్నారు. ఇంకా కొంతమంది గాయపడిన గాయాలకు ట్రీట్మెంట్ గా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఇలా మెరీనా
రకరకాల ప్రజలను చూసింది. ఇక్కడ ఇబ్బంది పెట్టేవారు ఇంకా భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు. పరిస్థితి విషమిస్తుంది. కొంతమంది ఆడియన్స్ ఆమెను ఇబ్బంది పెట్టేవారిని ఆపుతున్నా గాని వారు ఆగకుండా ఆమె మీద ప్రయోగాలు చేస్తున్నారు. చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు. సో ఫైనల్ గా అధికారులు వచ్చి 6 గంటలు అయిపోయింది అని చెప్పారు. అప్పుడు ఆమె ఊపిరి పీల్చుకుంది. ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ ఇబ్బంది పెట్టిన ప్రజలను చూడాలి అనుకుంది. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన వెంటనే అక్కడ ప్రజలు పారిపోయారు. మెరీనా కొంతమంది పట్ల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాళ్ళు భయపడి అక్కడ నుండి పారిపోయారు. ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మెరీనా యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంది. లిటరల్ గా ఆమె కొంతసేపు రేప్ కి గురైనట్టు ఫీల్ అయిందంట. ఆమెకు తన ప్రాణాలు గుర్తొచ్చాయంట. చాలా భయపడిందంట. మెరీనా ఇలా అంది, ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉంటే ప్రజలు సపోర్ట్ చేయకుండా వాళ్ళను హింసించే వారే ఎక్కువగా ఉంటారు అని తెలిపింది. ఈ రిథమ్ ఓ ఎక్స్పెరిమెంట్ వల్ల ఆమె తెలుసుకున్న గుణపాఠం ఏమిటి అంటే మనం ఆడియన్స్ చేతికి వదిలేస్తే వాళ్ళు మనల్ని చంపేస్తారు. మెరీనా చాలా భయపడిందంట. వాళ్ళు బట్టలను కట్ చేశారు. ముళ్ళతో ఉన్న రోజ్ ఫ్లవర్స్ ని ప్యాంట్ లో పెట్టి స్టమక్ లో వెళ్లేలాగా చేశారు. ఇంకా ఒక వ్యక్తి అయితే గన్ పాయింట్ బ్లాంక్ లో పెట్టాడు. అక్కడ ఒక భయంకరమైన అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అని చెప్పింది. 6 గంటల సమయం అయిపోయిన తర్వాత ఆడియన్స్ పరిగెత్తారు. అక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. మనుషులు ఎందుకు నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషులను వారి పట్ల ఇలా ఘోరంగా ప్రవర్తిస్తారో అర్థం కాదు అని తెలిపింది. ఈ ఇన్సిడెంట్ ద్వారా నేను చెప్పేది ఏమిటంటే మన సమాజంలో నడుస్తున్న మనుషులకు మనం అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. అది ఏ విషయంలో అన్నా కావచ్చు. ఛాన్స్ మట్టికి ఇవ్వకూడదు. ఛాన్స్ గనక ఇచ్చాము అనుకోండి మనల్ని పీక్కు తింటారు. సో బీ కేర్ఫుల్. వీడియోని ఎండ్ చేసే ముందు బ్రెయిన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మన బ్రెయిన్ కి స్టోరేజ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది అన్లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు. హ్యూమన్ బ్రెయిన్ కి 80 to 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి సెకండ్ కి మన బ్రెయిన్ లో సుమారు 1,00,000 కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. మనం ఏదైనా ఆలోచించడానికి మన బ్రెయిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన హ్యూమన్ బ్రెయిన్ వెయిట్ వచ్చేసి 1.4 kg వరకు ఉంటుంది. హ్యూమన్ బ్రెయిన్ 23 వాట్స్ పవర్ ని జనరేట్ చేస్తుంది. అంటే ఇంత పవర్ ఒక బల్బ్ ని వెలిగించగలదు. సో మన బ్రెయిన్ అంత పవర్ఫుల్ అన్నమాట. సో ఇలా మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇతరులకు షేర్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.